వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మొదటి టాపిక్ ఆపరేషన్ గజబ్ లిల్హాక్. మరి ఆపరేషన్ గజబ్ లిల్హాక్ అనేది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ తాలిబాన్ స్థావరాలపైన మనకి పాకిస్తాన్ సైనిక చర్య ప్రారంభించింది. ఆ పాకిస్తాన్ సైనిక చర్యని మనం ఆపరేషన్ గగజబ్ లిల్హాక్ అని అనడం జరిగింది. మరి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ స్థావరాలపై మనకి దాడులు ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఈ ఆపరేషన్ని చేపట్టింది. అలాగే ఇందులో పాక్ వైమానిక దళం కాబుల్, కాందహార్, పక్తియా వంటి ప్రధాన నగరాల్లోని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. మరి ఈ వైమానిక దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో దాదాపుగా 331 మంది మనకి తాలిబాన్ సిబ్బంది మరణించినట్లు తెలుస్తుంది. అలాగే ఇందులో పాకిస్తాన్ అలాగే తాలిబాన్లకు చెందిన అనేక ట్యాంకులు, అలాగే ఆయుధ వాహనాలు, అలాగే సైనిక పోస్టులు ధ్వంసం చేసినట్లు పేర్కొనడం జరిగింది. అంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ఏరియాలో అనేక దాడులను నిర్వహించింది పాకిస్తాన్. ఇందులో భాగంగా చాలామంది మరణించారు. అలాగే వైమానిక దాడుల ద్వారా ట్యాంకులు, ఆయుధ వాహనాలు, అలాగే సైనిక పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధ్వంసం కావడం జరిగింది. ఆపరేషన్ గజబ్ లిల్హాక్. మరి ఆపరేషన్ గజబ్ లిల్హాక్ ఇట్ ఈస్ ఏ మిలిటరీ ఆపరేషన్. ఇట్ ఈస్ ఏ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ ఆన్ Afghanistan Taliban on February 26 to 27, 2026. February 26 to 27, 2026. So this operation Gazab Lilhaq was held on February 26 to 27, 2026. So in this operation a lot of members are died in Taliban in Afghanistan. So around 331 people are died in this operation. So it was inaugurated by Pakistan military. వాయుశక్తి 2026. మరి వాయుశక్తి 2026 అనేది ఒక అద్భుతమైన పోరాట ప్రతిమను ప్రదర్శిస్తూ వాయుశక్తి 2026 మనకి ఫిబ్రవరి 27, 2026 నాడు ప్రారంభించడం జరిగింది. మరి వాయుశక్తి 2026 అనేది ఎక్కడ ప్రారంభించారు అంటే రాజస్థాన్లోని జైసల్మీర్లో ప్రారంభించడం జరిగింది. మరి రాజస్థాన్లోని జైసల్మీర్లో ప్రారంభించిన వాయుశక్తి 2026ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సమక్షంలో ఈ వాయుశక్తి 2026 అనే ప్రదర్శన అనేది జరిగింది. మీరు ఈ వాయుశక్తి 2026లో భాగంగా దాదాపుగా రఫేల్ తేజస్ అండ్ సుఖోయ్ 30 MKI మిరాజ్ 2000, అలాగే యుద్ధ విమానాలతో పాటు అపాచీ, ప్రచండ్ హెలికాప్టర్స్ మరియు C-17 గ్లోబల్ మాస్టర్ వంటి రవాణా విమానాలు మొత్తం 130కి పైగా విమానాలు ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ఇందులో భాగంగా అచుక్ అబేద్య మరియు సటిక్ అనే నినాదంతో శత్రువుల బంకర్లు, అలాగే కమ్యూనికేషన్ కేంద్రాలు, అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని IAF ఇందులో ప్రదర్శించడం జరిగింది. వాయుశక్తి 2026. So this Vayushakti 2026 was inaugurated on February 27, 2026 by Indian Air Force. So in this event President Draupadi Murmu and Defense Minister Rajnath Singh and Air Chief Marshal AP Singh was attended in this event. So it was showcased on this Vayushakti 2026 was showcased
showcased on February 27, 2026. So in this event around more than 130 aeroplanes or helicopters were attended this event, that are Rafale Tejas and Sukhoi 30 MKI and Mirage 2000 and Apache and Prachand helicopter C-70 Globe Master. So this more than 130 helicopters were attended this event Vayu Shakti 2026, and this is about Vayu Shakti 2026. నెక్స్ట్ జస్టిస్ చౌహాన్ కమిటీ. మరి జస్టిస్ చౌహాన్ కమిటీని ఎందుకు నియమించారు అంటే, మనకి మణిపూర్ హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ మణిపూర్ హింసాత్మక ఘటనలను దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఆ విచారణ కమిటీలో భాగంగా మనకి జస్టిస్ చౌహాన్ కమిటీని నియమించింది. అంటే ఇంతకు ముందు మనకి గౌహతి హైకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తిగత కారణాలతో తను రాజీనామా చేయడం జరిగింది. మరి గౌహతి న్యాయమూర్తి అజయ్ లంబా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో మరి మణిపూర్ హింసాత్మక ఘటనలను మరి ఎవరు దర్యాప్తు చేస్తారు అనే ఉద్దేశంతో ఆ విచారణ కమిటీకి మనకి జస్టిస్ చౌహాన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన జస్టిస్ బిఎస్ చౌహాన్. మరి ఈయన ఏ రోజున బాధ్యతలను స్వీకరించారు అంటే మార్చి 1, 2026 నాడు జస్టిస్ చౌహాన్ ఈయన బాధ్యతలను స్వీకరించడం జరిగింది. జస్టిస్ చౌహాన్ అధ్యక్షతన ఉన్న 3 సభ్యుల కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్ సభ్యులుగా కొనసాగుతున్నారు. జస్టిస్ చౌహాన్ కమిటీ మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్యలు లేదంటే మనకి దర్యాప్తు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన కమిటీ జస్టిస్ చౌహాన్ కమిటీ. సో ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ Balbir Singh Chauhan or Justice Chauhan as a new chairperson of the Commission of Inquiry investigating the ethnic violence in Manipur. So he was appointed on March 1st, 2026, and this is about Justice Chauhan Committee. Next, INS Anjadip మనకి భారత నౌకాదళ శక్తిని ప్రదర్శించడంలో భారత నౌకాదళం ఏదైతే ఉందో దాన్ని మరింత బలోపేతం చేస్తూ ఐఎన్ఎస్ అంజదీప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐఎన్ఎస్ అంజదీప్ ఏదైతే ఉందో మనకి చెన్నై పోర్టులో జరిగిన ఈ కార్యక్రమం భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నౌకని జాతికి అంకితం చేయడం జరిగింది. మరి ఈ ఐఎన్ఎస్ అంజదీప్ ఏదైతే ఉందో ఈ ఐఎన్ఎస్ అంజదీప్ అనేది 80% వరకు స్వదేశీ సాంకేతికతో తయారు చేయబడింది. అలాగే ఇది డాల్ఫిన్ హంటర్ అని పిలుస్తారు. దీన్ని ఏమంటారు? డాల్ఫిన్ హంటర్ అని పిలుస్తారు. ఇది సముద్రపు లోతు తక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో శత్రు జలాంతర మార్గములను గుర్తించి వేటాడి ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందంట. మరి ఇందులో భాగంగా ఈ నౌకకి దాదాపుగా జిఆర్ఎస్సి అండ్ ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో దీన్ని నిర్మించారు. భాగస్వామ్యంతో నిర్మించారు అంటే జిఆర్ఎస్సి భాగస్వామ్యంతో అండ్ ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో ఈ ఐఎన్ఎస్ అంజదీప్ని నిర్మించడం జరిగింది. సో రీసెంట్లీ ఇండియన్ నావీ formally commissioned the INS Anjadeep on February 27, 2026. So this INS Anjadeep was designed with 80% indigenous capacity. So INS Anjadeep was designed with a partnership of GRSE and LNT. So in this Admiral Dinesh Kumar Tripathi, the INS Admiral Dinesh Kumar Tripathi dedicated to the nations of INS
Anjadeep. INS Anjadeep is dedicated to the nations by Admiral Dinesh Kumar Tripathi. And this is about INS Anjadeep. INS Anjadeep. నెక్స్ట్ గ్లోబల్ మైండ్ హెల్త్ కేర్ 2025 నివేదిక. మరి గ్లోబల్ మైండ్ హెల్త్ కేర్ 2025 నివేదికకు సంబంధించి మరి ఈ నివేదికని దాదాపుగా 84 దేశాల్లో దర్యాప్తు చేసి లేదంటే 84 దేశాలను పర్యటించి ఆ 84 దేశాలలో ఈ గ్లోబల్ మైండ్ హెల్త్ కేర్కి సంబంధించి వారు నివేదికను అందించడం జరిగింది. మరి ఆ 84 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంది అని చూస్తే మనకి భారతదేశం అనేది మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సులో దాదాపుగా 60వ స్థానంలో ఉంది. మరి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అంటే మనకి దాదాపుగా యూత్ ఏజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ మనం యూత్గా మాట్లాడుకుంటాం. మరి 18 నుంచి 34 సంవత్సరాలు ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వారిలో మానసిక ఆరోగ్యం శ్రేయస్సును ఉపయోగించి భారత్ అనేది 60వ స్థానంలో నిలిచింది. ఇందులో మనకి గ్లోబల్ మైండ్ హెల్త్ 2025లో మనకి మానసిక ఆరోగ్యం శ్రేయస్సులో మనం 60వ స్థానంలో ఉన్నాము. అలాగే మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్ మనకి భారతదేశంలో మనకి యువత 18 నుండి 34 సంవత్సరాల యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మైండ్ హెల్త్ కోషెంట్ అంటే మానసిక ఆరోగ్యంకి సంబంధించి ఎంతవరకు స్కోర్ ఉంది అంటే 33 వరకు ఉంది. అంటే మనకి జాతీయ సగటు కన్నా తక్కువ. మనకి జాతీయ సగటు ఎంత అంటే 66. మరి మనకి ఎంతవరకు ఉంది 18 to 34 యువత ఎవరైతే ఉన్నారో వారి యొక్క మైండ్ హెల్త్ కోషెంట్ అనేది 33 మాత్రమే ఉంది. అంటే జాతీయ సగటు కంటే తక్కువ. అంటే యువత యొక్క మానసిక ఆరోగ్యం అనేది రోజు రోజుకి క్షీణిస్తుంది. దాదాపుగా 33 మాత్రమే అంటే జాతీయ సగటు కన్నా తక్కువ. అంటే ఎంత తక్కువగా మనకి యువత యొక్క మానసిక ఆరోగ్యం ఉంది అనేది అంచనా వేయచ్చు. మరి అంతకుముందు 55 ఏళ్ళ వయసున్న వారి యొక్క మానసిక ఆరోగ్యం అనేది భారతదేశంలో దాదాపుగా 96% ఉంది, లేదంటే 96గా ఉంది. 96గా ఉంది అంటే వారి యొక్క మానసిక ఆరోగ్యం అనేది ఉన్నతంగా ఉంది. మనకి యువతతో కంపేర్ చేసుకుంటే మనకి 55 ఏళ్ళ వయసున్న వారిలో మానసిక ఆరోగ్యం అనేది ఉన్నతంగా ఉందంట. మరి ఈ విషయాన్ని ఎవరు మనకు అందించారు అంటే గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదిక ద్వారా అందించడం జరిగింది. Global Mind Health 2025 report. So this Global Mind Health 2025 report was given. So they were investigated around 84 countries. So out of 84 countries, India got 16th rank. India got 16th rank in at the age of 18 to 14. At the age of 18 to 14 in India in health issue and in mind health and so in mental health India scored 60 out of 84 countries and in mind health quotient in youth at the age of 18 to 34, so India got just 33. So it is less than national average. What is the national average? National average is 66. So mental health quotient is less than national average. So the youth mental health is compared to very less in national average. And in India, the 55 years age of old peoples got mental health care quotient up to 96. So in elders in India, more than 55 years has more mental quotients compared to youth in India. So compared to 96 to 33, it is very less compared
compared to elders in India. Compared to elders in India. So this is about Global Mind Health 2025 report. Global Mind Health 2025 report. Next, Global Innovation Index 2025. మరి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచ దేశాల యొక్క ఆవిష్కరణల జాబితాలను అంచనా వేయడం జరిగింది. మరి ప్రపంచ ఆవిష్కరణల జాబితాలో భారతదేశం అనేది ఎన్నో స్థానంలో నిలిచింది అంటే దాదాపుగా 38వ స్థానంలో నిలిచింది. మరి అంతకు ముందు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026 అంతకుముందు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అంటే 2020 సంవత్సరంలో ఇండియా ర్యాంక్ అనేది 48వ స్థానంలో ఉండింది. కానీ ఇప్పుడు 48 నుంచి 38కి అంటే దాదాపుగా 10 స్థానాలను మెరుగుపరుచుకుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి స్విట్జర్లాండ్ అనేది వరుసగా 15 సార్లు మొదటి స్థానంలో నిలిచింది. దీంట్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2026లో మళ్ళీ స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. దాదాపుగా 15 సార్లు స్విట్జర్లాండ్ అనేది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచింది. మరి ఇప్పుడు కూడా అదే విధంగా అదే స్థానంలో నిలిచింది. అలాగే చైనా అనేది టాప్ 10 జాబితాలోకి చేరింది. మరి ఇండియా అనేది ఏ రంగంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది అంటే ఐటీ సేవల ఎగుమతుల్లో భారత్ అనేది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కానీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026లో మాత్రం మనకి 38వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 according to this report, India is placed 38th rank in entire world. So compared to 2020 year, India is placed 48 in according to Global Innovation Index 2020 Global Innovation Index, but compared to last 5 years it was increases 10 steps. So Bharat now secured 38th rank out of in world. Bharat ranked 38 in world. So in Global Innovation Index 2025, Switzerland placed top in this index and China placed in top 10 and India is placed top in services exports in world. But now in Global Innovation Index 2025, India is placed 38th rank. నెక్స్ట్ తరంచు స్టీల్ వంతెన. మరి తరంచు స్టీల్ వంతెన అనేది మనకు ఉత్తర సిక్కింలో ఏర్పాటు చేయబడింది. మరి ఉత్తర సిక్కింలో ఇది 400 అడుగుల పొడవైన బ్రెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్. మరి ఇది కేంద్ర రక్షణ సహాయక శాఖ మంత్రి కేంద్ర రక్షణ సహాయక శాఖ మంత్రి సంజయ్ సేత్ మనకి 2026 ఫిబ్రవరి 26 నాడు ప్రారంభించడం జరిగింది. మరి తరంచు స్టీల్ వంతెన ఏదైతే ఉందో మనకి ఇది పర్యాటకులకే కాకుండా సరిహద్దు ప్రాంతాలలో సైనికులకు అవసరమైన సైనిక సామగ్రిని కూడా చేరవేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంట. మరి ఇది 2023లో సంభవించే ఆకస్మిక వరదల కారణంగా చుంగ్తాంగ్ లాచెన్ రహదారి మార్గంలో రవాణా కట్ అయిపోయింది. ఈ వంతెన నిర్మాణంలో లాచెన్ ప్రాంతానికి తిరిగి రోడ్డు మార్గం పునరుద్ధరించుకుంటుందంట. మరి తరంచు స్టీల్ వంతెన అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 2026 ఫిబ్రవరి 26 నాడు ప్రారంభమైంది. The Taramchu Steel Bridge was inaugurated on February 26, 2026 in North Sikkim. So it is a Braille suspension bridge. It was constructed with a 400 feet long. So, and this is about Taramchu Steel Bridge. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీలలో సహకారాన్ని పెంపొందించేందుకు భారతదేశం మరియు స్వీడన్ సంతకం.
మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అలాగే స్వీడన్ టెక్నాలజీలో సహకారాన్ని పెంపొందించడానికి ఒక భారతదేశం స్వీడన్ మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. మరి ఒప్పందం అనేది మనకి స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ని ఏర్పాటు చేశారు. దేన్ని ఏర్పాటు చేశారు? ఈ ఒప్పందంలో భాగంగా స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ని ఏర్పాటు చేశారు. ఇది రెండు దేశాల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య పరిశ్రమలని, స్టార్టప్లని మరియు విద్యా సంస్థల మధ్య వారధిగా పనిచేస్తుంది. దీని మధ్య ఈ స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ ఏదైతే ఉందో అది భారతదేశం మరియు స్వీడన్ రెండు ప్రభుత్వాల మధ్య పరిశ్రమలు, స్టార్టప్స్ అలాగే విద్యా సంస్థల మధ్య వారధిలాగా పనిచేస్తుంది. మరి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాల అభివృద్ధి, పరిశోధన మరియు డిజిటల్ పరివర్తనలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దీని యొక్క లక్ష్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అభివృద్ధిని తీసుకురావడం, అలాగే పరిశోధనలు చేయడం, అలాగే డిజిటల్ పరివర్తనలో పెట్టుబడులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం కూడా ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇరు దేశాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం ద్వారా ఇరు దేశాలని డెవలప్ చేసుకోవచ్చు. అనేక రంగాల్లో, విద్యా సంస్థల్లో, స్టార్టప్ల్లో, పరిశ్రమల్లో అనేక పెట్టుబడులను తీసుకురావచ్చు అనేది ముఖ్య ఉద్దేశం. India and Sweden sign an agreement enhance cooperation in artificial intelligence and digital technologies. So, recently India and Sweden signed an agreement in a partnership of Sweden India Technology and Artificial Intelligence Corridor. So, recently India and Sweden signed an agreement and established Sweden India Technology and Artificial Intelligence Corridor. So what is the main purpose of this agreement is to develop artificial intelligence and research and also digital policies. So in that case this agreement was signed in both countries and also developed educational organizations, industries and startups and bilateral governments. And also develop industries, startups and educational organizations in both countries. So in this case the agreement was signed in between both countries. జస్టిస్ యశ్వంత్ వర్మపై దర్యాప్తు కమిటీ. మనకి జస్టిస్ యశ్వంత్ వర్మపై దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇది వరకు మనకి కేసులు నమోదవ్వడం జరిగింది. కేసులు అంటే కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. మరి ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని విచారించడానికి మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరొక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీని ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు అంటే February 26, 2026 ఏర్పాటు చేయడం జరిగింది. మరి February 26, 2026 నాడు ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఏదైతే ఉందో దాదాపుగా 3 నెలల పాటు విచారణను కొనసాగిస్తుంది. మరి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు ఏంటి? మనకు ఒకప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ తన అధికారిక నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో తన ఇల్లు అనేది అగ్ని ప్రమాదంకి గురి కావడం జరిగింది. ఎప్పుడైతే అగ్ని ప్రమాదానికి గురి అయిందో అప్పుడు చాలా కట్టలు నల్ల డబ్బు అనేది బయటపడింది. అంటే ఒక న్యాయమూర్తి ఇంట్లోనే ఇంత కట్టల డబ్బు బయటపడేసరికి అంటే న్యాయమూర్తి దగ్గరనే అవినీతి ఉన్నప్పుడు వారు దేశానికి ఏ విధంగా న్యాయం చేస్తారు అని చెప్పి చాలా వరకు ఆరోపణలు రావడం జరిగినాయి. అప్పట్లో కేసెస్ కూడా చాలా వరకు అప్పట్లో ఉన్న న్యాయమూర్తులందరూ తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ లేదంటే తమ ఆస్తులన్నీ ఒక వెబ్సైట్లో పెట్టాలి అని కూడా ఒక వార్త రావడం జరిగింది. వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ
అధికారికంగా ఒక వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. అంటే అందరు న్యాయమూర్తులు అదే విధంగా ఉండరు, ఎవరో ఒకరు మాత్రమే ఈ విధంగా ఉంటారు అని చెప్పి ప్రజలలో నమ్మకాన్ని తీసుకొచ్చే విధంగా ఒక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసి ఆ వెబ్సైట్లో అధికారికంగా అన్ని రకాల వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలను అన్నిటినీ పొందుపరచడం జరిగింది. మరి ఇప్పుడు ఆ కేసుని మరలా పునర్వ్యవస్థీకరించడం కోసం జస్టిస్ యశ్వంత్ వర్మపై ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ జస్టిస్ వర్మ ఓకే. ఆన్ February 26, 2026, Lok Sabha Speaker Om Birla reconstituted a 3-member inquiry committee to investigate corruption allegations against to Justice Yashwant Verma of the Allahabad High Court. So, this committee was appointed on February 26, 2026. So, this period will be another 3 months. It is a inquiry committee on corruption, the allegations on Yashwant Verma, and this is about inquiry committee against to Justice Yashwant Verma. ఎన్సీఆర్టీ పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం. మనకి రీసెంట్గా ఈ ఎన్సీఆర్టీ పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది. ఎందుకోసం అంటే మనకి రీసెంట్గా 8వ తరగతి పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యపుస్తకాలలో కోర్టులలో అవినీతి అనేది నడుస్తుంది అని, అలాగే మనకి పెండింగ్ కేసెస్ అనేవి ఉంటాయని, అలాగే జాప్యం గురించి అనేక రకాలుగా వారు పాఠ్యాంశాలలో చేర్చడం జరిగింది. మరి పాఠ్యాంశాలలో ఈ విధంగా చేర్చడం అనేది వారికి న్యాయ వ్యవస్థ పట్ల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, అలాగే ఇది న్యాయ వ్యవస్థ ధిక్కరణ కిందకి వస్తుందని అత్యుత్తమ న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. మరి ఇందులో భాగంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఆ 8వ తరగతి పాఠ్యపుస్తకం ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి ఆ పుస్తకం అనేది ద రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ అనే పుస్తకంలో భాగంగా అనే పాఠ్యాంశాల్లో భాగంగా న్యాయ వ్యవస్థలోకి సంబంధించి చాలా బ్యాడ్గా చూపించడం జరిగింది. మరి ఆ విధంగా ఈ ఎన్సీఆర్టీ పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది. సుప్రీం బ్యాన్ ఆన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఆర్ రీసెంట్లీ 8th class textbook. One lesson is about the role of judiciary in our society. So in that lesson they were showed judicial corruption and pending cases in courts. So in that case Supreme Court seriously given warning on them and also banned on the textbooks of NCERT. And this is about Supreme Court ban on NCERT textbooks. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.